సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఇది ప్రాముఖ్యమైన అంశం అధ్యక్ష. భారతరత్న అంబేద్కర్ గారిని ఏ విధంగా పార్లమెంట్లో అవమానపరిచినారో, ఈ దేశంలో పార్లమెంట్ అనేది అత్యున్నటువంటి వ్యవస్థ అధ్యక్ష. అక్కడ అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడినట్టు అమిత్ షా మీద చర్యలు తీసుకోకుండా ప్రతిపక్ష నాయకులు సభలో సభ్యులు గారి పేర్లు తీసుకోవాలి. లేదు, ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష, పార్లమెంట్ అత్యున్నత తీసుకోవడం మీ ద్వారా నేను కోరేది అధ్యక్ష. యూనియన్ హోమ్ మినిస్టర్ అయినా ఆ రకంగా వ్యాఖ్యానించడమే కాకుండా ఇవాళ రాజ్యాంగాన్ని వారి వ్యాఖ్యల వల్ల మాకు అర్థమవుతుంది, మనమంతా రాజ్యాంగం నమ్ముకొని నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తీసుకురావడం ప్రయత్నం బాగానే వారు మాట్లాడినట్టుగా ఇది నాకు అర్థమైనటువంటి సమస్య. మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా దీన్ని కండెమ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న మనం అందరం కూడా ప్రతి సభ్యుడు దీన్ని కండెమ్ చేయాలా. అవి చాలా అది సమస్య. అంబేద్కర్ సెక్రటరియట్ పేరు మేము ఒత్తిడి చేస్తే తప్ప మీరు సెక్రటరియట్ పేరు పెట్టలేని పరిస్థితి అధ్యక్ష. కాళేశ్వరం అంబేద్కర్ ప్రాజెక్టు పేరు మార్చిన ఘనత మీది. సెక్రటేరియట్కి మేము ఒత్తిడి చేస్తే తప్ప అంబేద్కర్ పేరు పెట్టలేని పరిస్థితి మీది. ఇవాళ అంబేద్కర్కి అన్ని రకాల గౌరవించినట్టు పార్టీ మాది అధ్యక్ష. ఇవాళ రాజ్యాంగం క్రైసిస్, ఇది రాజ్యాంగమే ఇబ్బందులో ఉంది. రాజ్యాంగం నమ్ముకున్న మనం ఈ సభలోకి వచ్చాము. అందరం కూడా పార్లమెంటు అత్యున్నత స్థానం, అక్కడ జరిగినటువంటి సంఘటన పట్ల అందరం కూడా కండెమ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం పట్ల నమ్మకున్న ప్రతి వ్యక్తి దీన్ని కండెమ్ చేయాల్సిందిగా మీ ద్వారా సభ్యులందరినీ కోరుతా ఉన్నారు. వీరు వారు తేడా లేదు అధ్యక్ష, తేడా లేదు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా నేను అధ్యక్ష ప్రజాస్వామ్యములో రాజ్యాంగాన్ని అగౌరవపరిచినప్పుడు అదే రాజ్యాంగం ద్వారా ఎన్నికైనట్టు మనము కనీసం కండెమ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీ ద్వారా సభ్యులు అడుగుతా ఉన్నాను. రాజ్యాంగానికి విఘాతం కలిగినప్పుడు మనం అందరం కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది మీ ద్వారా చేస్తా ఉన్నది. ఇంకొక చిన్న అంశం అధ్యక్ష, కవులు కళాకారులు వల్లే తెలంగాణ వచ్చింది. ఆట పాటలు ఏంది తెలంగాణ రాలే అధ్యక్ష. గత ప్రభుత్వాల్లో ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, కానీ ఆశ్చర్యం ఏంటంటే నిజమైన కళాకారులు నిజమైన గాయకులు బయట ఉండిపోయారు అధ్యక్ష. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో తెలియనిటువంటి పరిస్థితి వల్ల నేను మీ ద్వారా ఇక్కడ మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలామంది గజ్జె కట్టి ఆట పాట పాడి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న చాలామంది బయట ఉండిపోయినారు. వారి కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఇద్దరు మంత్రులు వినాలిది. ఆట పాట వల్లే తెలంగాణ వచ్చింది. ఆట పాడి పాట పాడి గజ్జె కట్టిన చాలామంది కళాకారులు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ చాలామంది బయట ఉండిపోయినారు. ఆశ్చర్యం అది. సో ఈ బయట ఉండిపోయిన వారి విషయంలో వారికి ఉద్యోగాలు కలుగజే విధంగా ప్రయత్నం చేయాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాం.